పంపిస్తారు, ఏ ఆటోలో ఆటో. ఆ ఆటోలో మీరు ఎంత తొందరగా రెడీ అయ్యి చక్రతీర్థం స్నానం చేసి మళ్ళీ కావాలని రూమ్ వెళ్ళి స్నానం చేసి ఆ పూజల దగ్గర అందుకుంటే సుదర్శన చక్రంతో చక్రతీర్థం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు సుదర్శన హోమం కూడా ఇక్కడ చేస్తున్నారు. సుదర్శన హోమం గురించి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది దాని ఒక పుణ్యఫలం ఏందో. మనకంతా ఫలశ్రుతి, మనకి ఏం వస్తుంది అని తెలుసుకుంటే అది కూడా గూగుల్ తల్లి చెప్తుంది మనకు. సుదర్శనంలో పాల్గొంటే ఏం వస్తుంది, చక్రతీర్థంలో స్నానం చేస్తే ఏం పుణ్యం వస్తుంది, ఇవన్నీ పురోహితులు చెప్పకుండా గూగుల్ తల్లి బాగా చెప్తుంది. అంతా మనం ఫీడింగ్ ఇచ్చిందే. కానీ అలాంటిది ఈ క్షేత్రం అండి. లలితామ్మవారు శక్తిపీఠంలో 51 శక్తిపీఠం లలితామ్మవారు గుండె భాగం ఇక్కడ పడ్డది. అలాంటి క్షేత్రము నైమిషారణ్యం. ఇన్ని మహిమగల క్షేత్రానికి మీరు అందరూ వచ్చారు. కాస్త అలజడి లేకుండా, ఒకరికొకరు తోసుకోకుండా, ఒకళ్ళ మీద ఒకరు ఇంట్లో విసుక్కున్నట్టు ఇక్కడ విసుక్కోకుండా, భార్యలు భర్త మీద, భర్తలు భార్య మీద విసుక్కోకుండా చక్కగా యాత్ర చేసుకొని సాయంత్రానికల్లా మళ్ళీ 5 రెడీ అయితే మీ ఆటో మీతోనే ఉంటుంది. మళ్ళీ ట్రైన్ ఎక్కేసి రేపు మనము సోరన్ అనే గ్రామానికి వెళ్తాం. సోరన్ అనే గ్రామం ఇప్పటివరకు ఎవరు చూడలేదండి. నాకు తెలిసి ఈ ట్రైన్లో ఒక్కరు కూడా చూడకపోయచ్చు. సోరన్ ఎంత గొప్ప క్షేత్రం అంటే సోరన్ అండి. మీకు నాతో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఇంటర్వ్యూలో కూడా చూసినచ్చు యూట్యూబ్లో అంతా. భూవరాహ స్వామి ఉద్భవించిన క్షేత్రం అండి. భూవరాహ స్వామి ఎవరు? మనకు తిరుమల ఒకటే తెలుసు. మీరు గూగుల్లో చేస్తే వరాహస్వామి అంటే అది ఒకటే చూపిస్తున్నారు. రాకేష్ చెప్పు. అవునా? దగ్గర ఉన్నాయండి. భూవరాహ స్వామి క్షేత్రం ఎంత గొప్ప క్షేత్రం అంటే తిరుమలలో స్వామివారికి స్థలం ఇచ్చింది. మనం అందరం వరాహ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొస్తాం. చాగంటి గారు చెప్తారు, సామాజిక అందరూ చెప్తారు కదా, వరాహస్వామి దర్శనం చేసుకుంటారు, తిరుమల దర్శనం చేసుకోమని చెప్పి. సరే, మన అనుకూలంగా ఎట్లుందో అట్లా దర్శనం చేసుకుంటాం, ముందు దర్శనం తర్వాత. అలాంటి వరాహస్వామి, భూవరాహస్వామి ఉద్భవించిన క్షేత్రం. వారి వేళ్లతో ఇట్లా భూమిని చీల్చి ఒక అద్భుతమైన కుండాన్ని సృష్టించారండి. మన గుడి ముందే ఉంటుంది. ఈ భూవరాహ స్వామి క్షేత్రం ఒక మహిమ ఏంటంటే సార్, మనకు లక్షల డబ్బు ఉంటుందండి, కోట్ల డబ్బు ఉంటుంది. మనం ఇల్లు కొందాం అనుకుంటాం. ఇల్లు కొనాలంటే కూడా ఏదో ఒక వాస్తుకు సరిగా లేక, ఏదో శ్మశానం దగ్గర భూమి దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనకు కరెక్ట్గా భూమి దొరకాలంటే కూడా డబ్బులు పెట్టుకొని కొనలేకపోయిన దానికి ఇక్కడ పూజ చేస్తే దాని ఫలితం ఉంటుంది. సరే, అదొక వైపు. డబ్బులు ఉంది, భూమి కొన్నాం అనుకోండి, కొనిన తర్వాత పిల్లలు కొంటారు. కొనిన తర్వాత అయ్యో మా అమ్మ నాన్నకు ఒక ఇల్లు కొందామని కొంటారు, ఏదో ఒకటి ఈఎంఐలు పెట్టి. ఈఎంఐలు కట్టడానికి కూడా కష్టమవుతుంది ఒక్కొక్కసారి. అలాంటి ఈఎంఐలు కట్టించడానికి కూడా సులభంగా ఆశీర్వచనం చేసే క్షేత్రం ఇది. ముఖ్యమైనది ఏంటంటే, మనం భూమి ఎకరాల భూమి ఆస్తులు కొనిన తర్వాత అన్నదమ్ముల మధ్యలో తగాదాల్లో కోర్టు కేసులు, లేదా ఎవడో థర్డ్ పార్టీతో కోర్టు కేసులు, ఇవన్నీ కోర్టు కేసులు ఉన్న ఆస్తులు చాలా ఉన్నాయండి. కోర్టు కేసులకు నివృత్తి ఇచ్చే ఏకైక క్షేత్రం ఇదండి. సంకల్పం చేసుకుంటే అంత మహిమగల క్షేత్రం. ఇదన్నీ ఒక వంతండి. ఇది మనకి ఈ శరీరం ఉన్నంత వరకు లంపటాలు. నేను ఇప్పుడు చెప్పింది ఈఎంఐలు కానీ మోక్షానికి మనం మరణాంతరం మోక్షం కోరుకుంటాం కదా. ఏ జీవిలో మనం దూరుతామో తెలీదు. గరుడ పురాణం ఉందండి. మనం చనిపోయిన తర్వాత 436 సంవత్సరాలు ఉంటామంటండి. 436 సంవత్సరాలు అంటే 12 నెలలకు ఒక సంవత్సరం. మనం సంవత్సరికాన్ని చేస్తాం కదా, 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మనం 12 ఇయర్స్కి ఒకసారి మనం బతుకున్నంత కాలమే మన పితృదేవతలు తర్పణ వదులుతాం. తర్వాత మనం కూడా పితృదేవతలు అయిపోతాం. అలాంటిది ఈ క్షేత్రంలో రాజస్థాన్ వాళ్ళు, అంటే వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పారు, మన గురువులు మనకు చెప్పలే. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది. రాజస్థాన్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే అస్థికలు తెచ్చి మనం గంగలో కలుపుతాం కదా, యమునాలో కలుపుతాము, ఏది త్రివేణి సంగంలో. అలాంటిది ఈ క్షేత్రంలో వరాహస్వామి ఇచ్చిన వరం ఏంటంటే, 3వ రోజు కల్లా, చనిపోయిన 3వ రోజు కల్లా మన అస్థికలు కలుపుతాం కదండి. 3వ రోజు 11వ రోజు ఏదో మనకు అనుకూలంగా చూసుకొని కలుపుతాం. కానీ ఇక్కడ 3వ రోజు అస్థికలు కలిపితే, మీరు వాలి సుగ్రీవుల గురించి విన్నారు కదా,
సుగ్రీవ గుణాలతో పుడతారంట నెక్స్ట్ జన్మంలో. అది నేను మీ కుక్కకు పుడతారో నక్కకు పుడతారో ఎట్లా పుడతారో తెలియదు, కానీ సుగ్రీవులో ఉన్న గుణంతో పుడతామంట. అంటే సుగ్రీవులు ఎంత ఉత్తమ గుణవంతుడో అలాంటి గుణాలతో 3వ రోజుకల్లా మన శరీరం వేరే దాంట్లో జాయిన్ అవుతుంది. అంటే మన ఆత్మ. ఇదంతా అంత గొప్ప క్షేత్రం రేపు చూసేదండి. ఏంటంటే ఇంతకుముందు మైక్లో అనౌన్స్ చేశాను, ఏకైక స్టేషన్ నేమిషారంలో మన ట్రైన్ ఒకటే ఆగుతుందండి, వేరే ట్రైన్ ఏది ఆగదు. వాళ్ళు కూడా వింతగా చూస్తున్నారు ఏదో కొత్త ట్రైన్ వచ్చిందని. అంటే ఎంత గ్రామం అంటే కుగ్రామం, ఇట్స్ ఎ విలేజ్, ఓన్లీ అరణ్యం, ఎక్కడ చూసినా చెట్లే. ప్రతి చెట్టులో ప్రతి పుట్టలో మునులు ఉంటారండి, ఋషి మునులు ఉంటారు. అందుకే నేమిషారణ్యంలో ఋషిమునిల క్షేత్రం అంటారు. పొరపాటున ఏ చెట్టు కింద ఉచ్చబోయేదండి, ప్రతి చెట్టు కింద దేవతా వృక్షాల్లాగా ఉంటారండి. మీకు వస్తుంది ఆ నేచర్. అది మనకి ఎప్పుడో ఏదో ఫుట్పాత్ కిందనో ఏదో చెట్టు కింద, కానీ ఈ క్షేత్రం మాత్రం పోయొద్దండి. మీరు ఎక్కడైనా టాయిలెట్లో కొంచెం డర్టీగా ఉన్నా కూడా అక్కడే పోయింది, కానీ క్షేత్రం అది. ఇది ఒక క్షేత్ర మహిమ అండి. నైమిషారణ్యం ఒక క్షేత్ర మహిమ, అంత క్షేత్ర మహిమ కలది. అలాగే దురదృష్టశాతం మీకు ఏం చెప్పానంటే ఈ ట్రైన్ ఒకటే ఆగుతుందని. ఇప్పుడు కూడా మీ ట్రైన్ ఎక్కడైతే ఆగిందో ప్లాట్ఫామ్ లేదు దీనికి. మీరు దయచేసి ముందుకెళ్ళి ప్లాట్ఫామ్లో దిగి ఓవర్ బ్రిడ్జ్ దాటి దిగండి. ఇలాగే లోపలికి వెళ్ళండి. కింద ఇది లేదు, మన ప్లాట్ఫామ్ లేదు, ఇదే లాస్ట్ భోగి. నేను కూడా అందుకే చూస్తూ వచ్చాను, ఇక్కడ ప్లాట్ఫామ్ లేదు, దీని లోపల నుంచి వచ్చాను. యాకేష్ అందరికి చెప్పేది ట్రైన్ వెస్టిబుల్ లోపల నుంచి వెళ్ళమను. అక్కడ ప్లాట్ఫామ్ ఉన్నది, అక్కడ దిక్కోవాలి. అదే అందరు దిగుతున్నారు, వన్ బై వన్ దిగుతారు. ఎందుకంటే మొత్తంగా వెళ్ళామనుకో మనకు చాలా ఇబ్బంది పడుతుంది. మనకు అక్కడ ఇబ్బంది పడకుండా కరెక్ట్ గా మనం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆటోలు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ 4 5 ఏదో అనౌన్స్ చేస్తారు వాళ్ళు, ఒక్కరికి 4. యాకేష్ 4 5 ఒక ఆటో, 4 అయితే 4 ఒక ఆటో అండి. మీరు 4 ఉండమ్మా, 5 అవ్వండి. మా మేడం కూడా దిగి వెళ్ళిపోయిందట. 4 అయ్యి 5 అవ్వండి. ఏముంది దాంట్లో? మిమ్మల్ని ఎక్కువ ఎవరైనా వదులుతా, నేను వస్తాను మీతో కూడా కావాలి. ఇక్కడ ఎవరిని వదిలేరమ్మా, కంగారు పడద్దు, అలజడి వద్దు అమ్మా. దయచేసి నేను చెప్పినట్టు చీదరించుకోవద్దు ఒకళ్ళనొక్కళ్ళని. చక్కగా ఎప్పుడు ఉండేది, నన్ను నా భార్య చీదరిస్తుంది, ఏమని సరిగ్గా నడవడానికి రాదా అని. అలాంటిది కొంచెము మేము కూడా యాత్రలు వెళ్తుంటామండి, మా భార్య నేను తిరుగుతుండే సరిగ్గా నడవలేవా అని. గబక్కన 17, 18 ఇచ్చేయండి.